సో 8-bit అండ్ 10-bit మధ్య డిఫరెన్సెస్ చూస్తే దిస్ ఇస్ డే 17 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. టుడేస్ టాపిక్ బిట్ రేట్. ఒక ఫుటేజ్ లో డేటాని ఏది ఎక్కువగా క్యాప్చర్ చేస్తుందో అండ్ కలర్ కాంబినేషన్ లో ఎగ్జాక్ట్ కలర్స్ ని ఇస్తుందో దాన్ని బిట్ రేట్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. బేసిక్ గా నార్మల్ ప్రొఫెషనల్ కెమెరాస్ లో 8-bit అండ్ 10-bit అనే బిట్ రేట్స్ ఉంటాయి అండ్ హై అండ్ కెమెరాస్ లో 10-bit అబౌవ్ బిట్ రేట్ నే ఉంటుంది అండ్ దీని వల్ల మోర్ డీటెయిల్స్ ని మోర్ డీటెయిలింగ్ కలర్స్ ని లెస్ పిక్సెల్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం డెప్త్ గా చూస్తే ఫస్ట్ RGB గురించి తెలియాలి. బేసిక్ గా మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అది RGB ఫార్మేట్ లో అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఈ కలర్ ఫార్మేట్ లో రికార్డ్ అవుతుంది. సో 8-bit అండ్ 10-bit మధ్య డిఫరెన్సెస్ చూస్తే 8-bit లో 256 రెడ్స్ 256 గ్రీన్స్ 256 బ్లూస్ అనేవి రికార్డ్ అవుతాయి అండ్ 10-bit లో చూస్తే 1024 రెడ్స్ 1024 గ్రీన్స్ 1024 బ్లూస్ అనేవి రికార్డ్ అవుతాయి. సో ఈ డిఫరెన్సెస్ వలన కలర్ గ్రేడింగ్ గానీ కలర్ కరెక్షన్ గానీ చేస్తున్నప్పుడు ప్రతి పిక్సెల్ అనేది కలర్స్ ని డీటెయిల్ గా క్యాప్చర్ చేసిందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా బిట్ రేట్ నెంబర్ అనేది అబోవ్ ఉండే కొద్దీ మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ డీటెయిలింగ్ కలర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. బట్ ఈ అబోవ్ బిట్ రేట్ ఫిల్మ్ మేకింగ్ కి యూజ్ చేసే కెమెరాస్ లో మాత్రమే కనిపిస్తుంది. సో ఫాలో అండ్ షేర్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ అయిన లెన్సెస్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ లెన్సెస్.